ఇన్స్టలేషన్ మేనేజర్ అనిల్. అసలు ఎలా ఉంటుంది ప్రాసెస్? ఇన్స్టలేషన్ ఎలా జరుగుతుంటుంది? ఇన్స్టలేషన్ మేనేజర్‌గా తన బాధ్యత ఎలా ఉంటుంది? అసలు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది? అండ్ మన భారత్ ఎటువంటి ప్రొడక్టివిటీ ఇస్తోంది లిఫ్ట్స్ రంగంలో, మరి ముఖ్యంగా ఎలివేటర్స్ రంగంలో? ఆయన మాటలను తెలుసుకుందాం. హలో అనిల్ గారు. హలో సచిన్ గారు, హాయ్ అండి. హాయ్. సో, ఈ లిఫ్ట్‌కి సంబంధించి మనం మాట్లాడుకున్న క్రమంలో ఆహ్, మిగిలిన వాళ్ళకి అండ్ మీకు వచ్చే సందర్భంలో ఆ డిఫరెన్స్ ఏంటి? లిఫ్ట్స్ ట్రేడ్‌కి మిగిలిన వారికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎస్. మన క్యూబ్ ఎలివేటర్స్లో ఏంటంటే స్పెషలైజేషన్ అన్నది. సో ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, లైక్ టైసన్ గ్రూప్ కానీ, షిండ్లర్ కానీ, జాన్సన్ కానీ. సో ఏదైనా మల్టీనేషనల్ కంపెనీ ఏంటంటే వాళ్ళది ఒక స్టాండర్డ్ సైజెస్ అయితే ఉంటాయి. సో వాళ్ళ స్టాండర్డ్ సైజెస్ ఉంటేనే వాళ్ళ సొల్యూషన్ ఇవ్వగలుగుతారు. సో మన స్పెషలైజేషన్ ఏంటంటే మీరు ఈవెన్ 3 ఫీట్ ఉన్నా కూడా మనం ఎలివేటర్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం అన్నమాట ఈ రోజుల్లో. సో లైక్ మనం ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ స్పేస్ కూడా 3 ఫీట్ బై మనకి 4 ఫీట్ ఉంది. సో ఇందులో కూడా మనము బ్యూటిఫుల్ ఎలివేటర్ని మనం ఇక్కడ ఇన్స్టాల్ చేయగలిగాం అనమాట విత్ ఆల్ సేఫ్టీస్. లైక్ లోపల సెన్సార్స్ కానివ్వండి, లైక్ ఓఎస్జీ ఉంటుంది లోపల. సో లిమిట్స్ స్విచెస్ ఉంటాయి, డబుల్ లిమిట్ స్విచెస్ ఉంటాయి మాయి, అండ్ పిట్ స్విచెస్ ఉంటాయి, సేఫ్టీ మెజర్మెంట్స్ లాగా కానీ ఎవ్రీథింగ్. మన క్యూబ్ ఎలివేటర్స్ యునో ఏ కంపెనీ, ఇంకా ఇంటర్నేషనల్ కంపెనీ ఏ స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాయో దానికి ఈక్వల్గా స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేసుకుంటూ మనం కస్టమర్స్కి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్లో, వాళ్ళకి కావాల్సిన బడ్జెట్లో మనం ఎలివేటర్స్ని ప్రొవైడ్ చేస్తున్నామండి.